ఒకవేళ 1 గంట కానీ అవ్వకపోయింది అనుకోండి ఏమవుతుంది 2 దాకా అవుతుంది, కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే టైంలో భోజనం అయింది ఇస్తాం, టైం కొంచెం అటు ఇటు ఉంటుంది. అందరూ ఒకేసారి వెళ్ళకుండా షిఫ్ట్ వైజ్ వెళ్ళేటట్టు చూసుకోండి, అది మన బాధ్యత. కొంచెం చూసుకుంటే దానివల్ల ఏంటి అంటే ఎవరో ఒకరు ఉంటారు. రెండోది సాయంత్రం అవుతుంది, ఇక్కడ ప్రతి 1400 ఓట్లు వేయడం కాదు, ఇప్పుడు 7,500 ఓట్లు కౌంటింగ్ కూడా చెప్పేది జరగాలి. రేపు జరగాలి అంటే ఏంటి, ఆడైనా అందరూ వార్డ్ వైజ్ తిరుగుతుంది. అంత ఓట్లు చేయాలంటే వాళ్ళకి 2 నుంచి 5 దాకా అంటారు, కానీ 6, 7 అవుతుంది, రాత్రి అవుతుంది. ఇప్పుడు చూడు 6కి ఇట్లా చీకటి అయిపోయింది, ఇంకా 7 అయింది అనుకోండి, లైట్లు అయింది ఉంటాయి. కాకపోతే ఎవరైతే గెలుస్తారో వార్డు మెంబర్స్ ఓటు ఉంటుంది. వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళందరినీ బయటికి పంపించారు, గెలిచిన వాళ్ళు లోపల ఉంటారు. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ ఇంకోటి ఉంటుంది, వార్డు మెంబర్తో ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. ఫస్ట్ వార్డు మెంబర్ కౌంటింగ్ అవుతుంది, తర్వాత మీరు 6 రేపటి ప్లాన్ ఏంటి? కౌంటింగ్ 2 o'clock. ఎట్లా ఆల్రెడీ కౌంటింగ్ కూడా ఓటు పోలింగ్ సెంటర్ కదా, కౌంటింగ్ అధ్యక్షుల వారి అనుమతితో మనం ఏకైనా తీర్మానించి సభ్యులు ఆమోదించి ఎట్లా ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే 2 వార్డులు ఉన్నాయి, 2 వార్డులు ఉన్నాయి కూడా ఆఫ్ చేస్తాడు. తర్వాత కౌంటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కౌంటింగ్ మీద పడకుండా దూరం పెట్టరు కదా, ఏంటంటే ఒకరొకరు పిలుస్తాము. ఒకరు కాదు, ఇప్పుడు నేను నువ్వు కంటెస్ట్ అబ్బా, పెట్టేసి కౌంటీ ఏదైతే ఇక్కడ ఉంటుంది సార్, 1 బాక్స్ ఓపెన్ కానీ 1 బాక్స్ సైడ్ పెట్టేస్తాం. తర్వాత లాస్ట్ మనం సర్పంచ్ ఉంటుంది కదా సార్, అది ఒక వాటర్ బాటిల్ డబ్బా ఉంటుంది, బబ్బులు పెట్టేసి ఎట్లా వాటర్